హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇవాళ నేను పోస్ట్ చేసిన రెసిపీ వచ్చేసి గోరుచిక్కుడుకాయల ఫ్రై. క్లస్టర్ బీన్స్ అంటారు కదా. సో గోరుచిక్కుడుకాయ ఫ్రై ఎలా చేయాలో మీకు చూపిస్తాను. సింపుల్గా టేస్టీగా 10 మినిట్స్లో అయిపోతుంది ఈ రెసిపీ. ఈ గోరుచిక్కుడుకాయల ఫ్రై మనకి సాంబార్లోకి, పప్పులోకి, రసంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. నేను చేసిన గోరుచిక్కుడుకాయ ఫ్రై మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరే చెప్తారు టేస్ట్ చాలా బాగుంది అని. సో ఇప్పుడైతే మనం ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే ఒక పావు కేజీ గోరుచిక్కుడుకాయలు తీసుకున్నాను. నేనైతే పావు కేజీ గోరుచిక్కుడుకాయలతో చేస్తున్నాను ఈ రెసిపీ. వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మనం మంచిగా బాయిల్ చేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో అయితే ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించేసేయండి, కొంచెం సాల్ట్ వేసి, వాటర్ వేసి. ఇప్పుడు ఇవి ఉడికే టైంలో నేను మసాలా ప్రిపేర్ చేస్తాను. మసాలా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోండి. అందులో 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసేసి ఇవన్నీ ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టుకోండి. తర్వాత ఈ మిక్సీ పట్టాక ఒక 5 వెల్లుల్లి వేసి మళ్ళీ మిక్సీ పట్టండి. ముందే వెల్లుల్లి వేస్తే మనకి సరిగ్గా మిక్సీ అవ్వండి. ఇప్పుడు మనకి మసాలా ముద్ద రెడీ అయిపోయింది గోరుచిక్కుడుకాయ ఫ్రైలోకి. ఈ మసాలా ముద్దను పక్కన పెట్టేసి మనం గోరుచిక్కుడుకాయలు ఉడికినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ లోపు నేను మీకు ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. మనకి ఏమేమి కావాలంటే తాలింపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, మనం రెడీ చేసుకున్న మసాలా ముద్ద, అలాగే తురిమిన కొబ్బరి. ఒక చిన్న కొబ్బరి ముక్క, పచ్చి కొబ్బరి ముక్క తీసుకొని తురిమి పెట్టేసుకోండి. ఇంతే, ఈ 4 ఉంటే చాలు, మనకి ఫ్రై రెడీ అయిపోతుంది ఎంతో టేస్టీగా. ఇప్పుడైతే చిక్కుడుకాయలు ఉడికిపోయినాయి, అలా తునిగాయి కదా, మంచిగా ఉడికిపోయినట్టు వాటర్ వంపేసుకొని చిక్కుడుకాయలు పక్కన పెట్టేసుకోండి. ఫ్రై చేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫ్రై ప్యాన్ పెట్టేసుకోండి. ఈ ఫ్రై ప్యాన్ బాగా వేడయ్యాక ఇందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి, 2 గరిటెల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఎండుమిర్చి ఫ్రై అయ్యాక తాలింపు దినుసులు వేసి కూడా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు తాలింపు దినుసులు కూడా ఫ్రై అయ్యాక మనం కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఏవైతే ఉడకబెట్టి పెట్టుకున్నామో గోరుచిక్కుడుకాయ అవి వేసుకొని కంటిన్యూస్గా ఒక 5 to 7 మినిట్స్ మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు కూడా వేసేసుకోండి. ఇలా కరివేపాకు వేయడం వల్ల మనకు మంచిగా కరివేపాకు ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం మసాలా ఏదైతే రెడీ చేసామో ఆ మసాలా కూడా వేసి ఈ ముక్కలకి బాగా పట్టేలాగా మనం మంచిగా కలిపేసుకొని ఒకసారి తిప్పేసుకొని మనం మూత పెట్టేసుకోవాలి. ఆ ఫ్లేవర్స్ అంతా పట్టేలాగా ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టేసి ఉంచాలి. ఇలా కంటిన్యూస్గా ఒక 5 మినిట్స్ మనం తిప్పుకున్నాక ఏదైతే తురిమి పెట్టిన కొబ్బరి ఉంటుందో ఆ కొబ్బరి వేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ కూడా వేసేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ గోరుచిక్కుడుకాయ ఫ్రై రెడీ. మనకి ఈ ఒక్క చిన్న మసాలా ఉంటే చాలు, చాలా టేస్టీగా వస్తుంది. సో మీకు నేను చేసిన ఈ గోరుచిక్కుడుకాయ ఫ్రై నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.